ఇందిరమ్మ రాజ్యం అంటే గవర్నర్ గారు గుర్తు చేశాం. ఇదే గవర్నర్ గారు గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలలు ఆనాడు జైలు జీవితం అనుభవించారు. సార్, ఆనాడు మీరు ఎమర్జెన్సీలో ఏ ఇందిరమ్మ నియంతృత్వ పోకడల వల్ల మీరు జైలుకు పోయినారో ఇవాళ అదే పోకడలు, అవే నియంతృత్వ లక్షణాలు ఇక్కడ కూడా కనబడతా ఉన్నాయి. మీరు ఆనాడు బాధితులు, ఈరోజు తెలంగాణ ప్రజలు బాధితులు. కాబట్టి మీరు ముందుకు రండి. మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రజా సంపద దోపిడీని అడ్డుకోండి అని చెప్పి గవర్నర్ గారికి మేము విన్నవించాము. బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని అని చెప్పి డిమాండ్ చేసినాము. వారు సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్నాం. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో నిజంగా శోచనీయం వారి వ్యవహారం. వారిని ప్రభుత్వానికి వంతపాడడం శోచనీయం. మరి ఇప్పటికైనా గవర్నర్ గారు స్పందించి మరి ముందుకొస్తారో లేదో చూడాలి. మేం మాత్రం ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా వీరిని వదిలిపెట్టకుండా న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం.